ఎయిడ్స్ దినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి రావడం నిజంగా నా బాధ్యత అని ఫీల్ అవుతూ దానికి కారకులైనటువంటి మన కిషోర్ గారు, అట్లాగే సహాయ్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆఫీసర్స్ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ కిషోర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. సమాజంలో నటుడికి ఉన్నటువంటి బాధ్యత వల్ల రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి హీరో ఈవేళ ఎయిడ్స్ దినం సందర్భంగా మనందరి దగ్గరికి వచ్చారు అని అన్నారు. తద్వారా నేను హీరో అయ్యానని ఆయన అనుకున్నారు. కానీ సార్, ఆదివారం అయినా సరే ఎండలో బ్యాడ్జీలు వేసుకుని ఆ రోడ్లెమ్మట అంత దూరం నుంచి నడుచుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు హీరోయే ఎయిడ్స్కి సంబంధించి అని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇది ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి, ఎవరు ఫోర్స్గా తీసుకురావాలక్కర్లేదు. మా సోదరుడు వినాయక్ చూడండి, అతనికి దర్శకుల్లో నిజంగా ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక వ్యక్తి, తను వచ్చాడు. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. అట్లాగే సార్, ఇవాళ మనమందరం ఇక్కడ కలుసుకున్న సందర్భంగా ఇంకా మంచి మాటలు 4 మాట్లాడే ముందు నాకు చిన్న బాధ్యతను అప్పచెప్పారు. ఆ బాధ్యత నాదే కాదు, మీ అందరిది కూడా. దయచేసి ఒక్క 2 నిమిషాలు నా కోసం టైం కేటాయించి మీరందరూ కూడా ఎయిడ్స్కి సంబంధించిన, అంటే ఇందాక మన రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల నుంచి వచ్చి అనేక రకమైనటువంటి మొమెంటోలు తీసుకున్నారు. చాలా గర్వంగా వాళ్ళందరూ దే హావ్ సర్వీస్ చేసి గర్వంతో వాళ్ళు ఎయిడ్స్కి వాళ్ళు సహాయం చేసి వాళ్ళు ఆ మొమెంటోలను తీసుకున్నారు. చాలా చాలా గర్వంగా ఉంది. అలాగే మీరందరూ కూడా కొడితే కొట్టండి, చప్పట్లు లేకపోతే మాని ఏదో అయితే అటు లేకపోతే ఇటు, వాళ్ళందరిలాగానే మనమందరం కూడా ఆ యొక్క ఒక యజ్ఞంలో మనం కూడా పాత్రధారులు అవుతామని చెప్పి ప్రతిజ్ఞ చేయించమని నాతో అన్నారు. మీరందరూ దయచేసి మీ రాజేంద్ర ప్రసాద్గా 35 సంవత్సరాల నుంచి నవ్విస్తున్న రాజేంద్ర ప్రసాద్గా, సామాజిక బాధ్యత కలిగిన రాజేంద్ర ప్రసాద్గా మీ అందరినీ సవినయంగా ఒక 2 నిమిషాలు నిలబడమని కోరుకుంటున్నాను. మనమందరం థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అయిన తర్వాత అల్లరెట్టాగా ఉంది, కొంచెం అని చెప్తా. ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇప్పుడు మనందరం. నాతో పాటు మీరు కూడా అనండి ప్లీజ్. మానవ జాతి మనుగడకు పెను సవాలుగా నిలిచిన హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించిన వివరాలు తెలుసుకుంటానని, హెచ్ఐవి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. హెచ్ఐవి సోకే అవకాశం ఉన్న ప్రవర్తనలకు, కోరికలకు లొంగనని సంయమనంతో జీవిస్తానని మాట ఇస్తున్నాను. ప్రతి గర్భిణి హెచ్ఐవి పరీక్ష చేయించుకునేలా అవగాహన కల్పించి, తద్వారా మన రాష్ట్రంలో జిల్లాల్లో పుట్టే పిల్లలకి హెచ్ఐవి సోకకుండా అందరిలో చైతన్యం కలిగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నివారించేందుకు, నిర్మూలించేందుకు చేపట్టే ప్రతి కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా సహకరిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. ప్లీజ్ సిట్ డౌన్.
క్లాస్ రూమ్ లాగా ఉందా? స్టాండ్ సిట్. ఈ రోజున మనం ఒక అద్భుతమైనటువంటి సామాజిక బాధ్యతతో ఇక్కడ కలుసుకున్నాం. అంటే ఎయిడ్స్ అనేది ఎవరికి వచ్చినా సరే ఆ బాధ్యత మనకి కూడా ఉంది అనే కోణంలో ఆలోచిస్తూ, ఏమండి నాకు తెలియగడుతాను, దేవుడు భగవంతుడు అల్లా కానివ్వండి, జీసస్ కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఏ భగవంతుడైనా సరే మనకి జీవితంలో మంచి చెడు, ప్రకృతి వికృతి, పగలు రాత్రి, ఇలా ప్రతిదానికి విరుగుడు అంటే ఆప్షన్స్ పెట్టాడు కదా దేవుడు. మనకున్న ఆప్షన్స్ని 80 లక్షల జీవరాశుల్లో బుద్ధితో అర్థం చేసుకోగలిగిన ఏకైక వ్యక్తి మానవుడే గనక ఈ మానవుడికి ఇది చండాలం, ఇది తప్పురా బాబు, చేయకూడదురా అంటే ఎందుకండి చేయటం? ఏదావా ఆడు ఎందుకలాగా కొట్టా చెప్పట్లా, కొట్టు పెట్టుకో, తెలుసు కదా ఎందుకు చేయటం, ఎందుకు ఇలాగా చెయ్యకూడదు. అంటే ఏమంటే మీరు కామెడీ చేసేస్తే కామెడీ ఎందులోంచి వస్తుందో తెలుసా అండి? చాలా సీరియస్నెస్ నుంచి వచ్చేది కామెడీ. అదే నిజమైన కామెడీ. నిజంగా హాయిగా నవ్వుకున్న వాడికి కంట్లో తడి వస్తుంది, కంట్లో నీళ్ళు వస్తాయి. అందుకే నిజమైన కామెడీ అంటే అది. సో నిజమైన జీవితం అంటే జీవితాన్ని భగవంతుడు కోరుకున్నట్టుగా, అదే చెప్తున్నాను, ఆప్షన్స్ ఆయనే ఇచ్చాడు. నీకు మంచి కావాలా చెడు కావాలా నువ్వే తెలుసుకో. మంచిగా ఉంటావా, మంచిగా ఉండు. ఆ నలుగురు సినిమా గురించి జీవితాంతం చెప్పుకుంటారు. మంచిగా ఉంటే అంతే అంతే. ఇవాళ వివి వినాయక్, మా వివి వినాయక్ అని గర్వంగా చెప్పుకోవాలంటే అలాంటి సినిమాలు తీయాలి. సమాజంలో అతనికి ఆ పేరు ఉండాలి. అంటే గొప్ప పనులు చేయండి. గొప్ప పనులు చేస్తే మిమ్మల్ని ఇలా పిలుస్తారు, ఇలా గౌరవిస్తారు. మిగతా పరంగా అయితే నేను పేరు చెప్పను, మిగతా పరంగా అయితే మనకు ఆ గౌరవం దక్కట్లా. సో దానికి వేరే మార్గాలు వెతకవలసి వస్తుంది. యాక్చువల్గా ఇందాక మా సోదరులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా మన దేశం, మన భారతదేశం ఇది ఒక కర్మభూమి. ఇక్కడ అదిగో ఆ వెస్టర్నైజ్డ్ కల్చర్, అలాగా ఒకడు 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు, ఒక ఆడది 2-3 పెళ్ళిళ్ళు, ఇలాంటి కల్చర్ మనది కాదు భారతదేశం. అయినా ఇది ఎందుకు వచ్చింది అని అంటే మనకి కానిది, మనది కానిది, మనకి అవసరం లేనిది మనం నేర్చుకున్నాం అన్నమాట. తద్వారా ఇలాంటివన్నీ ఇక్కడికి వచ్చాయి. కొడితే పుల్లుగా కొట్టాలిగా. నాకు చిరాకు, సగం మనకు కుదరదు. కొడితే పుల్లుగా చేపట్లు పట్టాలి, లేకపోతే సైలెంట్ కూర్చోవాలి. సో ఇవన్నిటికీ కారణం ఏమిటి అని వాళ్ళు ఆలోచించినట్లయితే 92% యువత వచ్చారండి. చాలా ఆశ్చర్యమైన విషయం. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. యువత అంటే మీలో అవగాహన ఎంత పెరిగింది, మీ అవగాహన పెరగడానికి కారణమైనటువంటి ఈ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్రెడిట్ చెందుతుంది. ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్. ఐ లవ్ యూ. లవ్ యూ అంటే ఎందుకు అంత అరుపులు? సైలెన్స్. లవ్ యూ అంటే ప్రేమిస్తున్నాను అని, అదే వద్దని చెప్పింది. జాగ్రత్త. అంటే ఒక రాజేంద్ర ప్రసాద్ అంటే ఒక సొంతం, ఒక ఇంట్లో మనిషిలాగా అలా అవ్వాలి అనడానికి మీ అందరూ కూడా ఇవాళ మీ అవగాహనకి హ్యాట్స్ ఆఫ్. మీరందరూ ఒక ఎయిడ్స్ అనే ఒక కార్యక్రమానికి నేను నిలబడతాను అని మీరందరూ పేరున ఇక్కడికి వచ్చినందుకు, కొంతమంది పని భారంతో కొంతమంది వెళ్ళినా కూడా వాళ్ళందరికీ కూడా ఈ క్రెడిట్ చెందుతుంది అని, రాబోయే కాలంలో అతి త్వరలో ఈ ఎయిడ్స్ అనేటటువంటి ఈ వ్యాధి అసలు మన దగ్గర, ఎయిడ్సా అంటే ఏంటండి, అదేదో పుస్తకాల్లో చదువుకునే పరిస్థితికి ఎయిడ్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా నా దేశం, నా రాష్ట్రం, నా భారతదేశం ఎయిడ్స్కి లేని భారతదేశంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి బాధ్యత గల పని చేస్తానని, నేను చేసిన ప్రతిజ్ఞకి నేను నిలబడతానని మరొకసారి మీ అందరికీ
మనసుల్లో ఉన్న కళాకారుడిగా మరొకసారి మీ అందరి తరఫున నేను ప్రతిజ్ఞ చేస్తూ మీరు కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ నన్ను పిలిచినందుకు కిషోర్ గారికి, షనయ్య గారి వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.